సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. ఈ సీజన్ అయితే చాలా హిట్ అండి బిగ్ బాస్. ఇంకా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనుకున్నాము, అట్లానే పవన్ కళ్యాణ్ గెలిచాడు. సో ఈ సీజన్ అయితే టాప్ హిట్ అండి. పవన్ కళ్యాణ్ మేము 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ కోసమే. కొండాపూర్ నుంచి వచ్చాము, అంత దూరం నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం స్టిల్ మేము. తనూజ తనుజ డిజర్వింగ్ కాబట్టి టాప్ సెకండ్ వచ్చిందని అనుకుంటున్నామండి. తనుజ గేమ్ కూడా చాలా బాగుంది. సో మేమైతే పవన్ కళ్యాణ్ గెలవాలి అనుకున్నాం, పవన్ కళ్యాణ్ గెలిచాడండి. సంజన అనేది మేమంత డిజర్వింగ్ అనుకోవట్లేదు. ఆమె ఇప్పుడు వరకు ఎలా వచ్చిందో కూడా సర్వైవ్ అయింది. మేము అసలు అవుట్ ఆఫ్ మైండ్ అనమాట. డెమోన్ పవన్ అనేది టాస్క్ అవని సూపర్ అండి, చాలా బాగా ఆడాడు డెమోన్ పవన్. సో డిజర్వింగ్. ఇమాన్యుల్ కామెడీ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ చేశాడు, ఇంత బాగుందండి. సో ఇమాన్యుల్ గేమ్ కూడా ఎఫెక్ట్ అవ్వడానికి కారణం సంజన గారు అవ్వచ్చు అని అనుకుంటున్నాము. లేకపోతే ఇమాన్యుల్ 100% టాప్ సెకండ్ వచ్చేవాడు. సో సంజన వల్ల గేమ్ కొంచెం డౌన్ అయింది అనుకుంటున్నామండి మేము. సో ఓవరాల్గా అయితే సూపర్ అండి. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఒక ఆర్మీ నుంచి వచ్చాడు, దాన్ని కూడా చాలామంది ఆర్మీ అనే సెంటిమెంట్తో వచ్చాడు అని అనుకున్నాము. చాలామంది మాట్లాడారు, బట్ ఆర్మీ అనే ఇన్ఫ్లుయెన్స్తో ఒక సెంటిమెంట్తో టాప్ 5 వరకు రాలేడు, ఇంతవరకు విన్నర్ కూడా అవ్వలేడు. సో తను చాలా జెన్యూన్గా ఆడాడు పవన్ కళ్యాణ్, ఎవరి మీద ఏ నెగటివిటీ లేకుండా జెన్యూన్గా తన గేమ్ తను ఆడుకుంటూ వెళ్ళాడు. సో ఏంటండి, కామన్ మ్యాన్ గెలవడం అనేది చాలా గ్రేట్ థింగ్ అండి. అందరు సెలబ్రిటీస్ని తను బీట్ చేసుకొని ముందుకెళ్ళి కప్ కొట్టడం అనేది చాలా ప్రౌడ్ ఫీలింగ్ అండి. చాలా లేడీ విన్ మన బిందు మాధవి అయింది కదండి. యా ఓటీటీ. బట్ ఈ సీజన్ అయితే తనుజ టాప్ సెకండ్ వచ్చింది, బాగా ఆడింది కాబట్టి టాప్ సెకండ్ వచ్చింది. బట్ పవన్ కళ్యాణ్ పడాలా అనేది ఆ పేరులోనే పవర్ ఉందండి. దట్స్ ఇట్. బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్కి వచ్చేసింది. ఈ రోజు కోసం మేము చాలా వెయిట్ చేశాము. ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేసామో విన్నర్ అవ్వాలని చెప్పి అనుకొని అదే పర్సన్ ఇప్పుడు ఈరోజు విన్నర్గా బయటకు వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గెలవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎట్లా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ గెలవడం ఎట్లా అనిపిస్తుంది? నాకు తెలిసి ఈ టైంలో మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఫస్ట్ శ్రీముఖి, నవదీప్, బిందు మాధవి అండ్ ఇంకొక పర్సన్. వాళ్ళు అగ్ని పరీక్షలో నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఎవరైతే ఉన్న పీపుల్ అందరిలో ది బెస్ట్ పీపుల్ని చూస్ చేస్తున్నారు. ఆ బెస్ట్ పీపులే ఈరోజు ట్రోఫీ లిఫ్ట్ చేశాడు. అంటే మన లేడీ విన్నర్ ఎవరు కాలేదు కదా, దాని గురించి ఏమన్నా? ఇఫ్ ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ పడాలా అనే పర్సన్ ఈ సీజన్లో లేకపోతే కనుక తనుజ 100% విన్ అయ్యే ఛాన్స్ కాదు, షీఈ్ ద విన్నర్. బట్ అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ అనే పర్సన్ ఉండటం వల్ల తను సెకండ్ రావాల్సి వచ్చింది. ఇమాన్యుల్ కూడా మంచిగా ఆడింది కదా లాస్ట్ వచ్చేసరికి. 100% ఇమాన్యుల్ చాలా ఎఫర్ట్స్ పెట్టాడు, పీపుల్ని చాలా ఎంటర్టైన్ చేశాడు, చాలా బాగా ఆడాడు. బట్ దిస్ ఈజ్ మై ఓన్ ఒపీనియన్. కేవలం సంజన అనే ఒక పర్సన్తో బాండింగ్ కనెక్ట్ చేసుకోవడం వల్ల తను 10th వీక్కి నామినేషన్స్కి వచ్చాడు. దానికి ముందు వరకు తను నామినేషన్స్లో లేడు. సంజన సర్వైవ్ అవుతూ వచ్చింది అంటే కేవలం ఇమాన్యుయల్ ఫ్యాన్స్ వల్ల తను సర్వైవ్ అవుతూ వచ్చింది. ఈ లాస్ట్ వీక్ ఏదైతే ఉందో ఈ వీక్లో మేబీ కొంతమంది ఇమాన్యుయల్ కేసు ఉంటారేమో, మేము సంజనాకి వేయాలని చెప్పేసి కేవలం ఇమాన్యుయల్ ఫ్యాన్స్ సంజనాకి ఓట్ వేయడం వల్ల ఇమాన్యుయల్ 4th ప్లేస్లో మిగిలిపోవాల్సి వచ్చింది. మేబీ తను బయటకు వచ్చిన తర్వాత తను అనాలిసిస్ చేసుకుంటే ఎవరి వల్ల నేను 4th ప్లేస్ రావాల్సి వచ్చిందని చెప్పి తను రిగ్రెట్ ఖచ్చితంగా ఫీల్ అవుతాడు. డెమన్ పవన్ ఎట్లా ఉంది రీతు చౌదరి తోటి, వల్ల ది బెస్ట్ బాండింగ్ వాళ్ళిద్దరిది, మంచి ఫ్రెండ్షిప్ చూసాం వాళ్ళిద్దరిలో. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు రీతు బయటకు వచ్చేస్తుందని చెప్పేసి. ఈ టాప్ 5 కంటెస్టెంట్లో రీతు కూడా ఒక ప్లేస్ ఉండేది. బాండింగ్ లేకపోతే ఇంకా మంచిగా ఆడుతుంది అనుకుంటున్నాను. లేదు, రీతు మాత్రం ఏ రోజు తను నేను ఓడిపోయినా పర్లేదు డెమాన్ పవన్ గెలవాలని చెప్పి మాత్రం ఎప్పుడు కోరుకోలేదు. తను ఫైట్లో ఉండుంటే షీ విల్ ఫైట్ ఫర్ హర్ ఓన్. ఇఫ్ ఇన్ కేస్ తను ఆ టాస్క్లో నుంచి ఎలిమినేట్ అయిపోతేనే తను 100% డెమాన్కి సపోర్ట్ చేస్తూ వచ్చింది. అంతమించి వాళ్ళిద్దరి వల్ల గేమ్ అయితే ఎఫెక్ట్ అయిందని చెప్పేసి నేను ఏ రోజు అనుకోలేదు.
తనుజ లాస్ట్ వరకు వచ్చింది కదా, గెలకపోవడం ఎట్లా అనిపిస్తుంది? చెప్తున్నాను కదా, కేవలం పవన్ కళ్యాణ్ అనే పర్సన్ ఉన్నాడు కాబట్టే తను సెకండ్ రావాల్సి వచ్చింది, లేకపోతే షీ విల్ బి ద విన్నర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.